కార్పొరేటర్లతో కేటీఆర్ రెగ్యులర్‌గా అక్కడ పార్టీ నేతలతో గాని, ఇక జిల్లా నేతలతో గాని, ఇప్పుడు వరుసగా మనకు మున్సిపల్ అవిశ్వాసాలు ఒక్కొక్కదానికి ఒకటి వస్తున్నాయి. దాంతోటి కరీంనగర్‌లో కార్పొరేటర్లతో భేటీ అయ్యారట కేటీఆర్. భూ కబ్జా కేసుల్లో కొంతమంది కార్పొరేటర్లు అరెస్ట్ అవుతున్నారు అని ఇక్కడనే చూస్తున్నాం మనము. భూ కబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్ అయ్యారట కరీంనగర్‌లో. మరో బీఆర్ఎస్ కార్పొరేటర్‌ను అరెస్ట్ చేశారు. 21వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న సాగర్ మీద భూములు లాక్కోవడం, కట్టిన ఇల్లు కూల్చడం వంటి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ సిటీలో బాధితుడి ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ జంగిలి సాగర్‌ను అరెస్ట్ చేశారట. దీంతోటి ఇక్కడ కార్పొరేటర్లతో కేటీఆర్ కూడా మీటింగ్ పెట్టారు. కేసులకు భయపడొద్దు, మీరు ఇంకా ప్రెషర్ వస్తుంది, కేసులు పడతాయి కానీ మీరు భయపడొద్దు, అంటిపెట్టుకొని ఉండండి అని చెప్తున్నారు. ఇక్కడ కాలం అనేది ఒకసారి మనం చూసుకోవాలండి. కాలం రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టదు అంటాం కదా. ఇంతకుముందు ఎవరెవరైతే ఏమేమి చేశారో ఇప్పుడు వీళ్ళకే అన్నీ రివర్స్ కొడుతున్నాయి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలను బెదిరించడము, ఏదో విధంగా నయాన్నో భయాన్నో ఒప్పించి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం అనేది వీళ్ళు కూడా చేశారు. ఇప్పుడు వీళ్ళకే అది రివర్స్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ సేమ్ అదే అస్త్రాన్ని కాంగ్రెస్ కూడా ఇక్కడ ప్రయోగిస్తుంది. మరి అంటే మనం కూడా అంటే ఒకటి ఆలోచించుకోవాలి. మనది కూడా ఒకసారి పరిస్థితి బాగలేకపోవచ్చు అనేది ఒకటి ఆలోచించుకుని ఉంటే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదేమో. సరే, భూ కబ్జా కేసుల్లో కార్పొరేటర్లు అరెస్టులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కరీంనగర్ జిల్లాలో ఆయన పర్యటిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లతో ఆయన భేటీ అయ్యారు. భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి అన్నారు. కార్పొరేటర్లు కేసులకు భయపడొద్దని చెప్పారు. బీఆర్ఎస్ లీడర్లు ప్రజాప్రతినిధులపై అరెస్టులు, ఫాల్స్ కేసులు ఉంటాయన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పారట. సరే, ఆయన ఏదో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం అయితే చేశారు. భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు మళ్ళీ మీకు అందరికీ బాగుంటుంది, అప్పటి వరకు ఎన్ని కేసులు వచ్చినా ఏం చేసినా పార్టీనే నమ్ముకొని ఉండండి, మీకు న్యాయం చేస్తామని అయితే ధైర్యం ఇచ్చారు. మరి ఎంతమంది ఆయన మాటలు నమ్మి ఉంటారు అనేది మనం కాలమే సమాధానం చెప్తుంది.